దేవుని సన్నిధికి వస్తావు, కానీ నీ పాపాలు ఒప్పుకోవు. దేవుని వాక్యం వింటావు, వాక్యం బాగుంది, మారితే చాలా బాగుంటుంది అనుకుంటావు, కానీ మారబుద్ధి కాదు. దేవుని వాక్యాన్ని వింటావు, గ్రహించుకుంటావు, కానీ నిలబడాలి అనే మనస్సు నీకు రాదు. కారణం ఏంటంటే నీవు బయట ఉండటానికే ఇష్టపడుతున్నావు, లోపలికి రావడానికి ఇష్టపడుతున్నావు. ఏదో బయట కాలక్షేపపు భక్తి అంటారు దీన్ని. ఏ భక్తి అండి ఇది? కాలక్షేపపు భక్తి. ఈ కాలక్షేప భక్తి చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏం చెబుతా ఉన్నాడంటే 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఓ రోమా సంఘస్థులారా, రోమా విశ్వాసులారా, మీరు బయట ఉండొద్దు, మీరు లోపలికి రండి. మీరు లోపలికి వస్తే మీకు ఏ విధమైన శిక్ష దేవుడు వేయడు. ఏ శిక్ష మీ మీద పడదు. మీకు కానీ, మీ కుటుంబాల మీద కానీ, మీ పిల్లల మీద కానీ ఏ శిక్ష పడదు. ఒక సమయంలో ఒక ఇంటిలో ప్రార్థన చేయడానికి వెళుతున్నా. నేను ప్రార్థన చేయడానికి వెళుతున్నా. పలానా ఇంట్లో ప్రార్థన చేద్దామని అడిగితే, సరే వెళదాం పదండి అని చెప్పి వాళ్ళతో వెళుతున్నా. ఆ ఇల్లు పరిస్థితి ఏంటి అని అంటే, చాలా దుఃఖంలో ఉన్నారు వాళ్ళు, చాలా దుఃఖంలో. ఒకటే ఏడుపులు, అలాగే ఇల్లంతా దుఃఖము అనే సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. ఈలోపు నేను ఆ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి బాగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ఆ కుటుంబీకులు లేచి నాకు ఆ వాకిట్లోకి వెళ్ళగానే ఎదురొచ్చి 2 చేతులు పైకి లేపి దండం పెడతా ఏమంటున్నారంటే, అయ్యా దయచేసి నీవులాంటి వారు మా ఇంటికి రాకూడదు. మీరు మా ఇంటికి రావటానికి మేము అర్హులం కాదు, మేము పాపులము, శాపము క్రింద ఉన్నాము, పాపములో ఉన్నాము, దయచేసి నువ్వు మా ఇంటికి రావద్దయ్యా అని అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేను వాళ్ళ కోసమే ప్రార్థన చేద్దామని వెళుతున్నా. ఎందుకంటే చాలా నష్టంలో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, శోధనలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, ఇక మనం పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. సాతానుడు మన ఇంటిని ఏలుబడి చేస్తున్నాడు. ఇంతే, ఈ పాపము శాపం క్రిందే కొట్టుకులాడతాము, చచ్చిపోతాము, ఇక మన బ్రతికింతేనని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని నేను వెళుతుంటే, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు, దయచేసి మేము అర్హులం కాదు మీరు రావడానికి, మా ఇంటికి రావద్దని 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేను వెనక్కి తిరిగి వెళ్ళాలా? వాళ్ళు వద్దు అన్నా ఇంట్లోకి వెళ్ళాలా? పిల్లలు గమనించండి, క్రీస్తు యేసుకి వెలుపల ఉంటే ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు. ఏ టైంలో ఎలా స్పందించాలో, ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు. క్రీస్తు యేసు వెలుపల ఉన్నప్పుడు దేవుని సేవకుడు కూడా నాకు వద్దులే అని అనిపిస్తుంది. దేవుని సేవకుల ప్రార్థన నాకు వద్దులే అనిపిస్తుంది. దేవుని పని, దేవుని పరిచర్య నాకు వద్దులే అనిపిస్తుంది.
ఒక క్రమమైన ప్రార్థన నాకు వద్దులే, నేను చేయలేనులే, నేను దేవుని కోసం నిలబడలేనులే అనిపిస్తుంది. దేవుని వాక్యము కూడా చదవాలి అన్నా, ధ్యానం చేయాలన్నా మన వల్ల కాదులే, చదివినా ఏదో పైన చదవాలి కానీ లోతుగా మన వల్ల కాదు, చదవలేములే అని అనిపిస్తుంది. కారణం వీళ్ళు బయట ఉన్నారు, క్రీస్తు యేసులో బయట ఉన్నారు. ప్రియులారా గమనించండి, క్రీస్తు యేసు లోపలికి రావటం అంటే అర్థం ఏంటంటే, ఏలియా అనే ప్రవక్త ఒక దినాన చాలా ఆకలి కొని ఉన్నాడు, చాలా ఆకలి. ఆ ఆకలితో ఉన్న ఏలియా ఆహారం కోసం ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికన్నా వెళితే వెళ్ళినప్పుడు అయ్యా భోంచేశారా అని అడుగుతారు, చేయలేదని ముఖమాటం లేకుండా చెబితే వాళ్ళకు ఉన్నది ఏదో పెడతారు. కానీ ఆయన తెలిసిన వాళ్ళ ఇళ్ళకి కూడా పోలా. ఎక్కడ పోయాడు? ఒక అడవిలోకి వెళ్ళాడు, ఒక అరణ్యం. అక్కడికి వెళితే అక్కడ ఏం కనపడింది? చెట్లు ఉన్నాయి, కొన్ని పచ్చి చెట్లు, కొన్ని ఎండిన చెట్లు. ఆ ఎండిపోయిన చెట్ల దగ్గర కొన్ని పుల్లలు ఏరుకుంటుంది ఒక లేడీ, పెద్ద ఆమె, ఒక విధవరాలు. ఆ పుల్లలు ఏరుకుంటున్నప్పుడు ఆమెను పలకరించాడు ఏలియా. ఏమని పలకరించాడు? అమ్మా, నీవు ఇంటికి వెళ్ళి ఒక అప్పం చేసుకొని తీసుకొని వస్తావా? నాకు బాగా ఆకలిగా ఉంది, తినాలి, ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఒక అప్పం చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వమ్మా, నేను తింటాను అని అన్నాడు ఏలియా. ఆమె ఎవరో తెలియదు ఏలియాకి. అలాగే ఈ సారేపతి విధవరాలకు కూడా ఆయన ఎవరో తెలియదు, ఒకరికొకరు పరిచయం లేదు. కానీ ఆకలి బాధలో పలకరించాడు, అమ్మ ఒక అప్పం చేసి తీసుకొస్తావా అని. ఆమె అన్న మాట ఏమిటంటే, అయ్యా నువ్వెవరువో నాకు తెలీదు, ఒక అప్పం చేసి తీసుకురమ్మన్నావు, అసలు నా ఇంటి దగ్గర ఉందే ఒక అప్పం. అప్పం అంటే మీకు అర్థం అవడం కోసం ఒక చపాతీ లాంటిది అనుకోండి, ఒక పూరి లేక ఒక చపాతీ, అలాంటిది పుల్కా అంటారు చూడండి, అట్లా ఒక అప్పం. ఒక్క అప్పమే నా దగ్గర ఉంది. మళ్ళీ నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒక అప్పం చేసి సగం నేను తిని సగం ఆ పిల్లోడు తిని ఏమనుకుంది, ఇక ఇది ఆఖరి తిండి, తినేసి చనిపోదామని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అన్నాడు. అంటే ఆ అప్పం వండుకోవడానికి పుల్లలు కూడా లేవు ఆమె దగ్గర. అది ఆమె కండిషన్. అంటే ఈమె ఏలియాతో ఎలా మాట్లాడుతుందంటే, క్రీస్తు యేసుకు వెలుపల ఉండి మాట్లాడుతూ ఉంది. అంటే వెలుపల ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఏలియా ప్రవక్త, ఈ ఏలియా అడిగింది కనుక నేను చేస్తే, ఆయన ఒక అప్పం చేసుకురమ్మన్నాడు, అప్పం చేసుకొని ఆయనకి ఇస్తే ఆయన తిని నన్ను దీవిస్తాడు, అప్పుడు నేను నా కుమారుడు కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అన్న సంగతి సారేపతి విధవరాలకి తెలియదు, అర్థం కావట్లా. ఆమెకు అర్థమవుతుందల్లా ఏంటంటే, నేను తింటాను, నా పిల్లోడు తింటాం, తిని చస్తాం. ఆమెకు అర్థమవుతుంది అదే. ఏలియా ఎందుకు అడిగాడో, ఏలియాకి ఇస్తే ఆమెకు ఆశీర్వాదం వస్తుంది అన్న సంగతి ఈమెకి అర్థం కాలేదు. అంటే క్రీస్తు యేసుకి వెలుపల ఉందా లోపల ఉందేమా చెప్పండి?
ఎక్కడుందండి? బిగ్గరగా చెప్పండి, చప్పట్లు కూడా చెప్పండి. ఎక్కడుంది? వెలుపల ఉంది. పిల్లరా, దేవునికి వెలుపల ఉంటే ఆశీర్వాదం వచ్చే పనులు ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. దేవునికి వెలుపల ఉన్న వాళ్ళకి అసలు ఆశీర్వాదాలు రావటానికి ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అమ్మా నువ్వు తిని చద్దాం అనుకున్నావు కదా, మొదట నువ్వు ఆ అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఏం జరిగిద్దో చూడు. ఈయన క్రీస్తుకి లోపల ఉన్నాడా వెలుపల ఉన్నాడా? ఏలియా లోపల ఉన్నాడు. అంటే సారేపతు విధవరాలేమో క్రీస్తుకు వెలుపల ఉన్నది, ఏలియా క్రీస్తు లోపల ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితాల్లో కూడా మనం కొన్ని సమయాల్లో వెలుపల ఉంటున్నాం, సారేపతి విధవరాలాగా. ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, ఇదే నా తిండి, ఇక ఇంతకంటే నేను ఎదగను, ఇంతకంటే నేను పెరగను, నా జీవితం ఇంతే తెల్లారవుతుంది, నాకున్నది ఇదే, నా బ్రతుకు ఇంతే అని ఎప్పుడు సారేపతి విధవరాలాగా ఇది తింటాను తర్వాత చేస్తాను, ఇది తింటాను తర్వాత చేస్తాను, నా జీవితంలో ఇదే ఆఖరప్పం అని పాట పాడుకుంటా ఆ క్రీస్తుకు వెలుపల ఉండి మాట్లాడుతూ ఉన్నది. ప్రభువుని పిల్లరా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవునికి వెలుపల ఉండి లేనిపోయిన మాటలు, చస్తే బాగుండు. ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఒక సహోదరి వచ్చి, అనాయ్ నా బ్రతుకు నా పరిస్థితి చూస్తుంటే ఇక ఎలా బ్రతకాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అప్పుడప్పుడైతే చస్తే బాగుండు, చనిపోతేనే బాగుండు అనే ఆ లోపల ప్రేరేపణ వస్తుందన్న నాకు. కాబట్టి ఏమవుతుందో నా జీవితం నాకు అర్థం కావట్లేదని చెబుతూ ఉంది వాళ్ళ ఒక సహోదరి. పిల్లరా, క్రీస్తు యేసుకు వెలుపల ఉంటే నీ జీవితం మీద నీకే చిరాకు పడుతుంది, నీ జీవితం మీద నీకే చికాకు రోత వేస్తూ ఉంటుంది. క్రీస్తు యేసుకు వెలుపల ఉంటే నీవు మాట్లాడే మాటలు మరణకరమైన మాటలు, హానికరమైన మాటలు, శాపకరమైన మాటలు మాట్లాడతావు. నిన్ను శపించుకుంటావు, నీ కుటుంబాన్ని శపిస్తావు, నీ వంశాన్ని శపిస్తావు, నీ జీవితాన్ని కూడా శపిస్తావు. కారణం నీవు క్రీస్తుకి వెలుపల ఉన్నావు. మనం క్రీస్తుకి వెలుపల ఉన్నంత కాలం మనకు మనమే హాని చేసుకుంటూ ఉంటాం, మనకు మనమే శాపాలు పెట్టుకుంటూ ఉంటాం. నేను చస్తే బాగుండు, నాకు నేనే చస్తా, నాకు నేనే ఎక్కడో చోట దూకుతా, నాకు నేనే ఏదో ఊరేసుకుంటా, నా జీవితం ఇంతేలే, ఈ భర్త మారడు, నా జీవితం ఇంతే, నాకు పెళ్ళి కాదు, నా తల్లిదండ్రులు ఇంతే, నా డబ్బులు ఇంతే, నా జీవితం ఇక్కడ తెల్లారవసరం, ఎందుకు అంతకాడ బ్రతకడం అనవసరం, పోతే పోలేదా. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు నీలోనికి వస్తూ ఉంటాయి. సరేపోతే అది ఎదవరాలు అదే మాట్లాడింది, అయ్యా ఉందే ఒక్క అప్పం అయ్యా, అది నీకు ఇస్తే మాకెట్లాగు, ఇదొక్కటే తిని చద్దాం అనుకుంటున్నామయ్యా. చావు మాటలు మాట్లాడుతూ ఉన్నది. సోదరుడా సహోదరి, క్రీస్తు యేసుకు వెలుపల నువ్వు ఉంటే నీలోనికి ఇలాంటి చావు మాటలు, మరణకరమైన మాటలే వస్తాయి. అయితే ఏలియా చెప్పాడు, నువ్వు అలా అంటున్నావు కదా, నేను తిని చావాలి అని అనుకుంటున్నావు కదా, సరే ఏం జరుగుతుందో చూద్దు కానీ నీవు మొదట వెళ్ళి ఆ అప్పం చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను తింటా, నీకేం జరిగిద్దో చూసుకో అనేటప్పటికీ ఆమె సరేలే ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి ఆయన మాట నమ్మి, ఎవరి మాట నమ్మి, ఎవరి మాట నమ్మింది చెప్పు, ఏలియా మాట నమ్మింది. ఏలియా ఎవరు? ఏలియా ఎవరు?
దేవుని సేవకుడు మాట నమ్ముదాము అని తీర్మానం చేసుకుంది. అర్థమైందా? క్రీస్తు యేసులోనికి నువ్వు రావాలి అనంటే నీవు దేవుని సేవకుని మాట నమ్మాలి. నువ్వు ఆయన మాట నమ్మకపోతే నువ్వు దేవుని లోపలికి రాలేవు. దేవుని లోపలికి నువ్వు రావాలి అనంటే దేవుని సేవకుని మాట నువ్వు నమ్మాలి. ఆయన మాట నమ్మింది. ఏలియా మాట నమ్మి సరే అడిగాడు కదా అని ఒక్క అప్పము చేసుకొని వచ్చింది. అప్పం అనగానే దానిలో ఏమేం కలుపుతాం చెప్పండి త్వరగా. అప్పము తయారు చేయడానికి ఏమేం కలుపుతాం చెప్పాలి. ఒకటి, అప్పం కలపడానికి ఏమేమి కలపాలి దానిలో? ఒకటి పిండి, రెండు నీళ్ళు, మూడు సాల్టా? సరే సాల్ట్, నాలుగు నూనె. ఇప్పుడు చెప్పండి, త్వరగా చెప్పండి. అప్పం కలపడానికి ఏమేం కావాలి? పిండి, నీళ్ళు, సాల్టు, నూనె కావాలి. రైట్? ఇవి 4 కావాలి. తర్వాత అది కాల్చడానికి ఏం కావాలి? పెనుం కావాలి. ఆ పెను వేడవటానికి ఏం కావాలి? పుల్లలు కావాలి. ఇది వరుస. అంటే పిండి కావాలి, మర్చిపోయారు మళ్ళీ, పిండి కావాలి, నీళ్ళు కావాలి, సాల్ట్ కావాలి, నూనె కావాలి, పెను కావాలి, పుల్లలు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక కప్పం అవుతుంది. అప్పుడు ఏమనుకుంటుందంట, ఎవరు ఈ సారేపతి వెదరాలు అనుకుంటుందంట, ఆయన ఎవరో పొద్దున్న ఎవరు ముఖం చూశాను, బలివాడు కనపడ్డాడు. ఇవాళ నేను తిందామని నేను అనుకుంటే ఆయన వచ్చి మొదట తెలిసి నాకు తీసుకురా అన్నాడు. ఆయన తొట్టులోకి పోయి చూస్తే ఇక తొట్టులో పిండి లేదంట, ఈ ఒక్క కప్పానికే ఉంది. ఆ బుడ్డిలోకి పోయి చూస్తే నూనె లేదంట, ఈ ఒక్క అప్పంకే సరిపోయింది. ఇక తొట్టి ముఖం ఖాళీగా ఉంది, నూనె బుడ్డి ఖాళీగా ఉంది. ఈ సారేపతి వెదవరాలనుకుంటుంది, ఇక ఈ తొట్టికి ఆఖరు, ఈ నూనె బుడ్డికి ఆఖరు, ఈ పెనుకి ఆఖరు, ఈ పొయ్యికి ఆఖరు. నీకు నాకు రుణం తీరింది. ఈ అప్పం తీసుకెళ్ళి ఏం చేస్తా? ఆయన అడిగాడుగా, అరణ్యంలో మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తెచ్చాడా లేదా అని చూస్తూ ఉంటాడు. ఆయనకి ఇచ్చేసి ఇక చద్దాం లేననుకొని వెళ్ళింది. పిల్లరా, ఈ ఆలోచనలో వీటిని క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలో, క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు నీకు దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలంటే బాధ వేసిద్ది. ఏంట్లే మనం చేస్తే మనకేంటంట ఉపయోగం? క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు దేవుని పని చేయాలన్నా, దేవుని కొరకు ఖర్చు పడాలన్నా ఏంటంట మనకు ఉపయోగం ఏంటి? మనం ఎందుకు ఖర్చు పడాలి? మనకు అనవసరం అని అనిపిస్తుంది. క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు పిండి, నూనె, నీళ్లు కలిపి ముద్ద చేయబుద్ధి కాదు, మనకెందుకులే అనుకుంటాం. ఇది ఎవరి స్వభావం, ఎవరి గుణం అంటే క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నవారి స్వభావం, బయట ఉన్నవారి స్వభావం. కానీ సారేపతి వెధవరాలు అప్పం చేసింది, ఏలియాకు తీసుకువెళ్ళింది. అయ్యా, నువ్వు అడిగినట్లే చేశాను, తీసుకొచ్చాను, ఇదిగో తిను అని ఇచ్చింది. ఆయన ఆ ఎదుటికొండ మనిషికి ఏమైనా పెట్టాలా లేదండి? అసలు నీకేమన్నా పెడితే వాళ్ళు తెచ్చింది నువ్వు తినేటప్పుడు కొంచెమన్నా పెట్టాలా లేదా? ఈ ఏలియా అసలు ఏం పెట్టలా, మొత్తం తినేసాడు. పాపం ఆమె ఏమన్నా పెడతాడేమో అని ఎదురు చూసిందేమో.
ఏం పెట్టలా, మొత్తం తినేసాడు. ఆమె చేతిలో ఉన్న అప్పము ఈయన తిన్న తర్వాత ఈయన చేసిన గొప్ప పని ఏమిటంటే, నీ పిండి తొట్టి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు? నీ బుడ్డిలో ఉన్న నూనె ఆశీర్వదింపబడును గాక. ఆమేన్ అని ఒక్క మాట చెప్పాడు పిల్లరా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఆమెతో? అమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, నీ పిండి తొట్టి చూసుకో, నీ నూనె బుడ్డి చూసుకో, ఏమైందో చూసుకో, పో వెళ్ళు అన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఆ తొట్టిలోకే చూసింది. చూస్తే అస్సలు పిండి లేదు అంతకుముందు. ఇప్పుడు తొట్టి నిండా పిండి పొంగి పొర్లింది. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో మాట, ఆ నూనె బుడ్డి దగ్గరికి వెళ్ళింది. ఆ బుడ్డిలో అంతకుముందు చుక్క నూనె లేదు, ఇప్పుడు నూనె ఆ బుడ్డి నిండా ఫుల్గా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె చూసుకొని ఇప్పుడు అంటుంది, ఎవరబ్బా మహానుభావుడు, ఆయన నాకు అప్పం అడిగినప్పుడు ఇస్తే, ఆయనకి ఇస్తే నేను ఖాళీ కడుపుతో చావాలని అనుకున్నా, ఆయనకి ఇచ్చినందువలన ఇంత పిండి ఇంత నూనె వచ్చిందా? అమ్మో, దేవుని సేవకుడు ప్రార్థనలో అంత ఆశీర్వాదం ఉందా? దేవుని సేవకుడి కడుపులోకి ఒక అప్పం పెట్టినందువలన నాకు ఇంత ఆశీర్వాదం వచ్చిందా? దేవుని పనికి నేను ఖర్చు చేసినందువలన ఇలాగూ నా కుటుంబం దీవించబడిందా? ఈరోజు చావాలనుకున్నాను, ఇంకా చావటం ఎందుకు? పిండి ఉంది, నూనె ఉంది, నిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను బ్రతుకుతాను కదా అని మరణపు ఆలోచనలు పోయి బ్రతకాలి అనే ఆలోచనలు వచ్చినాయి ఆమెకు. ఆమేన్. చేతులెత్తి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతావా? ఈ ఆలోచనలు పోయినాయి, మరణపు ఆలోచనలు పోయి బ్రతకాలి అనే ఆలోచనలు. క్రీస్తు నీ లోపలికి వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఇప్పుడు ఈ సారేపతి విధవరాలు మొదట అప్పం అడిగినప్పుడేమో ఇవ్వడానికి ఇష్టపడిందా? ఇష్టపడలా. ఆయన మరీ బలంగా అడిగాడు, అమ్మా నా మాట విను, ఒక అప్పం చేసి తీసుకురా తల్లి, నాకు ఆకలి అవుతుంది, నేను తింటాను, నిన్ను దీవిస్తానని ముందు అనలా, నేను తింటాను అన్నాడు. ఆమె బలవంతంగా తీసుకువెళ్ళి ఇచ్చింది. తిని దీవిస్తే అనేక సంవత్సరాలు వీళ్ళు బ్రతికారు. ఆమేన్. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, అదే ఏలియా మరలా వచ్చి ఏమో కనపడి, అమ్మా అప్పుడు ఒక అప్పం ఇచ్చావు కదా నువ్వు నాకు, నేను తిన్నాను కదా, భలే ఉందమ్మా అప్పం, ఇంకొక అప్పం చేసుకురా తల్లి అని అడిగాడు అనుకో, ఏమేమైనా ఉండేది? చేసేదా చేయదా? చేసేదా చేయదా? చేసేది. చప్పట్లు కొడుతూ చెప్పండి. చేసేదా చేయదా? చేసేది. ఎందుకు చేసేది? మొన్న ఒక తొట్టే నిండింది, ఈసారి 10 తొట్టులు నిండుతాయి అని.